chapter 54 verse 5. Isaiah chapter 54 verse 5. ఏముందో చూద్దాము. For your maker is your husband, the Lord of hosts is his name, and the Holy One of Israel is your Redeemer, the God of the whole earth. He is called the God of the whole earth. He is called. తెలుగులో చూద్దాము. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఈ దేవుని యొక్క పేరు సర్వలోకమునకు దేవుడు. ఆయన సర్వలోకమునకు దేవుడు అయితేనే కదా ఆ పేరు ఉంటుంది. అయితే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అంటే ఇక్కడ వరల్డ్లీ హస్బెండ్ అని కాదు ప్రియమైన వారలారా, వరల్డ్లీ హస్బెండ్కి చెందిన మాట కాదు ఇది. ఈయన భర్త అంటే భరించువాడు అని మాత్రమే ఇక్కడ మీనింగ్. మరి మన సమస్తమైనటువంటి బాధలను, మన ఇరుకులను, మన ఇబ్బందులను, మన హృదయ వేదనలను, మన పాపములను అన్నిటినీ దేవుడే భరించారు కాబట్టి, భరించేటటువంటి వాడు భర్త అని అంటారు కాబట్టి లోకోక్తి. మరి దీన్ని బట్టి వచ్చిందేమో అలాంటివి. అయితే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇక్కడ నిన్ను సృష్టించిన వాడు అని అంటే ఈ సృష్టిలో ఆడవాళ్ళు ఉన్నాం, మగవాళ్ళు ఉన్నాం. అందరికీ భర్తే ఆయన. ఒక లేడీస్ కానీ ఎక్కడా లేదు. కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశాలు ఉంటాయని ఈ విషయం చెప్తున్నాను. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. అంతమంది ఇజ్రాయేలు యొక్క దేవుడు అంటే మరి ఇజ్రాయేల్ దేశానికి మాత్రమే దేవుడు అనుకుంటారు తెలియని వాళ్ళు. ఇజ్రాయేలీలు అంటే 12 గోత్రముల వారు. మరి ఈ 12 గోత్రముల వారు ప్రపంచమంతటా కూడా చెదిరి ఉన్నారు. ప్రపంచమంతటా కూడా చెదిరి వ్యాపించి ఉన్నటువంటి ప్రజలు అందరినీ ఉద్దేశించి దేవుడి మాట చెప్పుతున్నారు. అందుకే సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు అని వ్రాయబడినది.